హరే కృష్ణ. వెల్కమ్ టు ట్రీ మీడియా. హరే కృష్ణ స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మామూలుగా నేను ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటా, కానీ ఇప్పుడు సరదాగా యాంకర్ పోస్ట్లోకి వచ్చాను. సరదాకి మిమ్మల్ని ప్రశ్నిద్దామని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం కోవిడ్ని దాటి ఏదో సుఖంగా దేశం ప్రపంచం అంతా ప్రశాంతంగా నడుస్తుంది. అయినప్పటికీ భగవద్గీతలో మనకి చెప్పారు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం. ఎవరికైనా ఈ 4 తప్పవు. ఏ ప్రాణికైనా పుట్టడం, చావడం, ముసలితనం, రోగం తప్పదు. కాబట్టి మనం ఎవరికైనా ఉపకారం చేయగలిగితే మన రంగాల్లో మనం చేయాలి. సుబ్బానాయుడు గారు ఆయుర్వేద సిద్ధ వైద్యులు, వారికి మనం స్వాగతం పలుకుతున్నాం. కొన్ని ప్రశ్నలు, వారి ఆవేదన, తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు లక్షల్లో తగలేసేస్తున్నారు. చాలా రోగాల విషయంలో ఈ కుటుంబాలు కూలిపోతున్నాయని వారు బాధపడుతున్నారు. అలాంటి వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతం చాలా కుటుంబాల్లో పక్షవాతం వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళ విషయంలో వారు కొన్ని కుటుంబాలకి వారిని సంప్రదించిన వారికి ఉపకారం చేశారు. మీరు ముందు దాని మీద మాట్లాడి మిగిలిన నేను మళ్ళీ అడుగుతా. పక్షవాతము ఇంతకుముందు కూడా వచ్చేది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు తేడా ఏంటి అంటే రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఇవి కూడా చెప్పండి స్వామి. కరోనా వ్యాక్సిన్ తర్వాత కరోనాలో వాడినటువంటి మందుల ఇంపాక్ట్ వల్ల పక్షవాతం వస్తుంది. ఈ పక్షవాతము ఎందుకు వస్తుందంటే, అంటే ఈ కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉందనేది ఎఫెక్ట్ ఉంది. మీకేమి భయం లేదా? ఏం భయం లేదు. కరోనా కన్ఫర్మ్. ఇంకా మాట్లాడుతున్నారు. చాలా ఉన్నాయి, చాలా రోగాలు బయటపడుతున్నాయి. రకరకాల రోగాలు, అవి ఏంటి తెలియని పరిస్థితి. ఈ రోగం పేరు కాంట్రవర్సీ అయితే మీకు ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు సార్. చాలా మంది పేషెంట్లు వస్తున్నారు. పక్షవాతం కేసులు 2 రాష్ట్రాలలో దాదాపుగా 15,000 మంది ఉన్నారు. లెక్కేసుకుంటే ప్రతి నియోజకవర్గం 20-30 మంది ఉన్నారు. ప్రతి నెలకు 100 మంది తయారవుతున్నారు ఒక రాష్ట్రంలో. ప్రతి నెలకు అంటే సంవత్సరానికి 1000 మంది. చాలా దురదృష్టం. కుప్పలుగా. ఇది ఎలా చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చేసి ఆయుర్వేద వైద్యం చేసేటటువంటి ప్రదేశాలు మనకు తెలంగాణ బార్డర్లో గుర్మెట్కల్ ఒకటి, తెలంగాణ బార్డర్లో గుర్మెట్కల్ అనేది కర్ణాటక వస్తుంది. కొడంగల్ నియోజకవర్గం తర్వాత అక్కడ మందులు ఇస్తారు స్వామి. డైలీ 500 మంది పేషెంట్లు వస్తారు. ఓకే, దీనికి పక్షవాతానికి. నంద్యాలలో డైలీ 500 మంది వస్తారు. ఇంకా ఈ ట్రెంటి రెట్టింపు అంతా చిత్తూరు జిల్లా విరూపాక్షపురంలో 1000 మంది వస్తారు రోజుకి 1000 మంది పేషెంట్లు వస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్ మొత్తం సగం నుంచి వస్తారు. అయితే వీళ్ళంతా బాగైపోతే అంతమంది ఉండరు కదా, ప్రతి నెల పోయి మందు తెచ్చుకుంటారు. ఈ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందరూ కుంటోళ్ళుగానే ఉంటారు. నా దగ్గర చాలామంది సంవత్సరం నుంచి ఉన్నారు పేషెంట్లు, 4 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు పేషెంట్లు. చెన్నై నుంచి ఒక ఫోన్ వచ్చింది, 4 సంవత్సరాల నుంచి అంగవైకల్యంతో ఉన్నారు వాళ్ళ భర్త. వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ భార్యతోనే స్టార్ట్ చేయించారు ట్రీట్మెంట్ చెన్నైలో. ఈయన బాగా అయిపోతే కొంచెం నేను ధైర్యంగా ఉంటాను, నాకు కూడా వయసు పెరుగుతుంది. ఆయనకు దాదాపుగా 68 సంవత్సరాల వయసు, అంటే 64 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చింది ఆయనకి. అంటే తక్కువ వయసులో వస్తుంది ఈ మధ్యకాలంలో. 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసులో కూడా వస్తుంది పక్షవాతం. ఇలా వచ్చినప్పుడు కుటుంబాలు కూలిపోతున్నాయి. మీరు అంటారు, దీనికి ఇంగ్లీషులో వైద్యం ఉన్నా, ఆయుర్వేదంలో వైద్యం ఉన్నా వీళ్ళంతా బాగా అయిపోవాలి కదా. 1 నెలకు, 4 నెలలకు, 5 నెలలకు, సంవత్సరానికి బాగా అయిపోవాలి కదా. 2 సంవత్సరాల నుంచి పేషెంట్లు ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి ఉన్నారు, 4 సంవత్సరాలు ఉన్నారంటే దాంట్లో వైద్యం లేదనే కదా. అయితే మేము కూడా వైద్యం చేస్తున్నాము పక్షవాతానికి. స్టేజ్ని బట్టి 1 నెలలో వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్లీ బాగా అయిపోతారు. వాళ్ళకి మందులు ఉన్నాయి, దాంట్లో థెరపీస్ ఉన్నాయి. నెల తర్వాత వస్తే బయట ఎక్కడ వైద్యం లేదు, కుంటోల్లాగా ఉండిపోతారు. దానికి మనం బాగా చేస్తున్నాము. గురుమెటికల్ కానీ, నంద్యాల కానీ, చిత్తూరు జిల్లా విరూపాక్షపురంలో కానీ పేషెంట్లు వైద్యం తీసుకున్నా కానీ వారు నడవలేని స్థితిలో ఉంటే 20 రోజుల్లో నడిపిస్తాను. 2 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు పేషెంట్ ఉన్నా కానీ, అంటే వారికి పక్షవాతం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను నడిపిస్తా వాళ్ళని. 20 రోజులలో సగం నడిపిస్తాను, నెలలో పూర్తిగా నడిపిస్తాను. అలా మొన్న ఒకరు నడిచారుగా, నాకు ఫోటోలు పెట్టాను ఒక తల్లి. అది 20 రోజుల్లో వచ్చినటువంటి కేసు 20 రోజులు బాగా అయిపోయింది. అంటే పక్షవాతం వచ్చిన తర్వాత 20 రోజులు, అట్లీస్ట్
ఫస్ట్ డే నుంచి 20 రోజుల్లో లోపు మనల్ని వాళ్ళు మిమ్మల్ని కలవాలంటే నెంబర్ చెప్పేయండి. 8801610099. ఇది 24 hours ఎప్పుడు ఆన్లో ఉంటుంది. నేను ఎప్పుడు అటెండ్ చేస్తాను. అంటే రాత్రిపూట ఎప్పుడు నాకు ఫోన్లు వస్తుంటే అలవాటు పేషెంట్లు. మీరు నాతో మాట చెప్పారు, నా బాగా గుర్తు. బసవతారకం. అవునవును. అక్కడ నేను వెళ్తున్నప్పుడు ఒక వినాయక మండపం దగ్గర ఓ తల్లి, అవును, మా పిల్లవాడికి ఇలాగా క్యాన్సర్ వచ్చిందంటే అవును, మీకు అప్పటికప్పుడే ఫోన్ చేశా. అవును, మీరు అప్పుడు ఓ మాట అన్నారు, వాళ్ళని నా వెంట పడమనండి అన్నారు. అవును, అవును, ఫోన్ చేసి నన్ను చిరాకు పెడితే అవును, నా వెంట పడితే నేను అంటే వాళ్ళకంత హక్కు ఉంది, వాళ్ళు రక్షించబడాలి. 2 రోజులకు ఒక ఫోన్ వస్తుంది స్వామి మీ తరపు నుంచి. స్వామి దగ్గర చూసి నంబర్ పంపించే రకరకాల కేసులు. ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోతుందంట, విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. 60 సంవత్సరాల వయసు, కూర్చుంటుంది, పండుకుంటుంది, నడవలేదు. అంటే ఏం చేయాలి స్వామిని సార్ అని ఫోన్ చేశారు ఈరోజు. మెడిసిన్ చెప్తాను 2 రోజులు ఆగండి అని చెప్పాను. ఆవుని ముక్కులు వేసుకోమని చెప్పాను. ఫస్ట్ ఆవుని ముక్కులు వేసుకుంటే ఎవరికి పెరాలసిస్ రాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా తెల్లమద్ది చెక్క అర్జున చూర్ణము రెగ్యులర్గా వాడితే వారికి పెరాలసిస్ రాదు. 20 ఎలా వాడాలి? ఉదయం అర్జున చూర్ణం టీ లాగా కాంచుకొని తాగొచ్చు, అంతే. సాయంత్రం కూడా తాగొచ్చు. తర్వాత షుగర్ గురించి కూడా చెప్తున్నా. షుగర్ ఎంత హై ఉన్నా అర్జున చూర్ణం వాడితే తగ్గుతుంది. లక్షలు తగలేసేస్తున్నారు, భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఎప్పుడు 50 సంవత్సరాలప్పుడు కూడా మూత్రంలో శుద్ధబోధి అనేటువంటి అంటే ప్రోటీన్ పోతుంది. షుగర్ పేషెంట్లకి ఆ ప్రోటీన్ పోయి వీక్ అయిపోయి తెల్లగా పారిపోతున్నారు. దానికి కూడా ఇది పనిచేస్తుంది అర్జున చూర్ణం. అప్పుడు ఇచ్చేవాళ్ళు 50 సంవత్సరాలప్పుడు ఇచ్చేవాళ్ళు. అంటే ఇది మన శాస్త్రాల్లో మనకి టీ అంటేనే అలాంటివి కదండి. కషాయాలు మన టీలుగా ఉన్నప్పుడు అవును సార్, మనకి పోటీ ఉండేది కాదు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అయితే పక్షవాతం గురించి ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, చాలామంది సార్ నాకు పక్షవాతం వచ్చింది, మరి ఎక్కడున్నావు? నా తల్లి దగ్గర ఉన్నా, నేను మా భార్య పిల్లలు వెళ్ళిపోయారు. ఇవే 40 years. మీరు ఆ మాట చెబితేనే బాధ. కానీ దీని గురించి ఇక్కడ 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది గురుమెటికల్లో, నంద్యాల జరుగుతుంది, విరూపాక్షపురంలో 100 కోట్లు సంపాదించారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. కానీ ఇలా ఎందుకు అవుతుంది? మా ఉద్యమం పని చేస్తే వీళ్ళు ఎందుకు కుంటూళ్ళు అయిపోతున్నారు, ఇలా కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి నేను ఒక్కడన్నా అనుకుంటున్నా? ఎవరు అనుకుంటలేరు. అరే మందు వెళ్తుంది కానీ పని చేస్తే స్వామి 2వ నెలలో బాగా అయిపోవాలి, లేదు మీరు చెప్పిన 3వ నెలలో బాగా అయిపోవాలి. 2 సంవత్సరాలకు ఎందుకు కుంటూలుగా ఉంటారు చెప్పండి? వాళ్ళ మందు పని చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి కదా. మరి ఇంత వేల మంది ఉన్నారు, మీరు సర్వే చేయండి. నాకు ఒంగోలు జిల్లాలో అద్దంకి నుంచి వస్తే 15 మంది ఉన్నారు ఆ ఊర్లో. స్వామి మేడ్చల్ జిల్లాలో డబిల్పురం నుంచి 10 మంది పేషెంట్లు వచ్చారు. చిన్న ఊరు, అక్కడే మన హరికృష్ణ డేవుటి పంపించారు స్వామి పేషెంట్ని. ఆమెను బాగా చేసి పంపించాము. మిమ్మల్ని మేము ఏమడుగుతున్నామంటే స్వామి అసలు రాకుండా ఉండటానికి ఏం చేయాలి స్వామి? పొట్టకు ఎక్సర్సైజ్ చాలామంది చేస్తారు, వాకింగ్లు చేస్తారు, కానీ పొట్టకు సంబంధించి మాత్రం చేయాలి. క్షమించాలి మధ్యలో వస్తున్నాను, ఏంటంటే రిలేటెడ్ అని మాట్లాడేస్తున్నా. ఈయన పేరే మన కీరవాణి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకుంటూ, మీకు ట్రైనర్ ఎవరో నాకు పంపించచ్చు కదా, నేను కూడా మీలో తయారవుతాను ఈయన అన్నాడు. కీరవాణి అంటే ఎన్టీఆర్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. అది 20% అండి వర్కౌట్స్, డైట్. నోరు కట్టుకుంటారా? నోరు కట్టుకుంటే చెప్పండి అన్నాడు. అవును, నోరు కట్టుకుంటే చెప్పండి అన్నాడు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీరు ఎలా ఫాలో అవుతుందో అలా ఫాలో అయితే తగ్గుతుంది. సరే, అంత ఫాలో అవనవసరం స్వామి, సగం ఫాలో అయినా కానీ దొరికిందంతా వేసేసుకోవాలి అనేది ఒకటి. ఇప్పుడు నన్ను పండ్లు అడిగాడు, నో చెప్పా. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ పొట్టలు వచ్చేదానికి చాలా ఫ్యాటీ లివర్ ఉన్నా ఎక్కువ పొట్ట వస్తుంది స్వామి. తర్వాత రాత్రిపూట ఎక్కువ ఆహారం తీసుకుంటారు వీళ్ళు. అసలు రాత్రిపూట ఆహారమే తప్పు అంటే మళ్ళీ ఎక్కువ ఆహారం అది తీసుకుంటారు. చపాతీలు ఎన్ని తినచ్చు అంటారు రాత్రి 11ంటికి? 2 తిన్నా తప్పే కదా స్వామి, తినడమే తప్పు. 2 తిన్నా తప్పే. నేను ఎప్పుడు విన్నా అంటే, ఒక ఆయన లేరు ఇక్కడ మొషారాం బాగు, లాంగ్ ఎగో, చాలా వండర్ఫుల్ వర్డ్. అంటే మనకి తెలియ చెప్పడానికి పెద్దోళ్ళు ఎన్ని తెలివితేటలు వాడతారో అనుకున్నా. ఆయనతో డిస్కస్ చేస్తూ, పద్మనాభం గారండి ఉప్పు అని రాత్రి ఎందుకు అనకూడదు అని ఒక డిస్కషన్ వచ్చింది. ఉప్పు అనరు పెద్దోళ్ళు, రుచి రుచి అని, లేకపోతే అదివ్వు అనేవారు. అంటే ఆయన చెప్పారండి, ఉప్పు అని ఎందుకు అనకూడదంటే అసలు తినకూడదు కాబట్టి అని.
ఏం చెప్పారు? అదే మీరు లేనోడిని గురించి ఎందుకు ఆ, మాట్లాడుతున్నారు? అలా ఇప్పుడు తినకూడదు కాబట్టి అనకూడదు. అవును, ఓకే ఓకే. నువ్వు తినడం ఎందుకు? రాత్రి 11ంటికి జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చేసి వారం క్రితంది వేడివేడిగా తినేయడం ఎందుకు? సరే. రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి సరే. ఫస్ట్ యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్. ఎస్. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ నాట్ ఈట్ అవును సార్. కదా. అదే ఇంగ్లీష్లో చెప్పారు, అవును. తెలుగులో చెప్పారు, ఎన్ని భాషలో చెప్పినా హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్, సప్పర్ లైక్ ఏ బెగ్గర్. అవును సార్. అదే మీరు అన్నట్టుగా 2 పూట్ల కింగ్ అంటే ఇంకా పొంగుల మీద పడుకోబెట్టాడు స్వామి. తొందరగా. వీరిది తప్పు కాదు. ఎవరిదే? ఇప్పుడు పొట్ట కొంచెం పెరిగిన తర్వాత ఆకలి వాళ్ళ చేతుల్లో ఉండదు, విపరీతం ఆకలి పెరుగుతూ ఉంటుంది, తినకుండా ఆగలేరు. అయితే దానికేంటంటే ఉలవలతోటి ఒకటి ఉంటుంది, ఉలవలతోటి ఒక మెడిసిన్ న్యాచురల్గా అది ఇచ్చామంటే ఉదయం ఒక గ్లాస్ జావ తాగితే సాయంత్రం జావ ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది, ఆహారం అవసరం, ఇదంతా కరిగిపోతుంది కొవ్వు. అబ్బా వినాలి, కానీ ప్రాబ్లం ఏంటంటే లేదు స్వామి, తీసుకుంటే ఒక వారంలో సెట్, 2 రోజుల నుంచి అలవాటు పడిపోతారు, ఆకలి ఉండదు. నాయుడు గారు ప్రాబ్లం ఏంటి చెప్పనా? స్వామి ఈ మెంటల్ ప్రాబ్లం వెళ్తే యాక్చువల్ ఫిజికల్ ప్రాబ్లం కాదు, ఓకే. మెంటల్ ప్రాబ్లం ఏంటంటే మొన్న వీడు మన రెడ్డి ఉన్నాడు కదా, వీడు బుక్ ఫెయిర్ జరిగింది కదండి ఇక్కడ. వాడు నేను బుక్లు కొనుక్కుంటా అన్నాడు, 10,000 ఎంతో 12,000 కొనుక్కొచ్చాడు, వెళ్ళాడు. వాడు ఎవరినో అడిగాడంట అక్కడ ఆ బుక్ స్టాల్ వెళ్తే ఆ బుక్లు ఏవో కొంటూ, ఏమండి మీ బుక్లో ఇది రాసి ఉంది, ఈ జంతువులు ఇన్ని తినొచ్చు అది ఇది అంటే, దేవుడు వాటిని మన కొరకే సృష్టించాడని చెప్పాడు వాడు. ఓకే స్వామి. మీ చాగంటి గారు ఒక ఉదాహరణ ఇచ్చారండి, చాలా బాగా చెప్తారు, చాలా బాధగా కూడా చెప్తారు వారు. మనం అంతా లోపల ఉన్నామండి, అక్కడ వాడు ఎవడో అరుస్తున్నాడు, పులిని చంపండి అని. మీరేమనుకున్నారు? మంచిదేగా. ఈయన నేను ముగ్గురు ఏమనుకుంటాం, మంచిదే, పుల్లిగా చంపండి అంటాం, కానీ వాస్తవానికి అక్కడ ఉన్నది ఆవు. చాగంటి గారు చాలా బాధగా చెప్తారు, మీరు వినండి. ఆవుని చంపండి అంటే మనం ఏంట్రా ఏం మాట్లాడదాం అని వెళ్తాం, అందుకని చాలా తెలివిగా పులిని చంపండి అంటాడు. అలా మీరు సాంప్రదాయాన్ని ఎందుకు ఇది ఈ పసుపు మోహన్ రాసుకోవడం తెలివి తక్కువగా పోతే అన్నారనుకోండి, ఏరా ఏం మాట్లాడుతున్నాం అంటాం మనం. ఏంటండి అవుట్డేటెడ్ ఈ రోజుల్లో కూడా అంటాడు. పసుపు రాసుకోవద్దండు ఇండైరెక్ట్గా. ఇలా మన దేహాన్ని, మన దేశాన్ని, మన ధర్మాన్ని చాలా తెలివితేటలుగా డైవర్ట్ చేశాం. ఏంటమ్మా పాతకాలం చింతకాయ పచ్చడి అంటారు. ఏమన్నా మీరు చెప్పండి, యాజ్ ఏ డాక్టర్ ఆయుర్వేదం మీరు చెప్పండి, పాత చింతకాయ పచ్చడి మంచిదా కాదా? మంచిదే. మరి ఎవరైనా మంచి మాట చెప్తే నువ్వు పాత చింతకాయ పచ్చడి కబులు చెప్తావంటారు ఏంటి? మీకు తెలియదు దాని ఔషధం తెలియదు. పాత చింతకాయ అనేది ఆరోగ్యం. అవును. ఎవరన్నా మంచి మాట చెప్తే కూడా ఆరోగ్యమేగా. పెద్దల మాట సద్ది మూట. ఇప్పుడు ఆ చద్ది 1,000 రూపాయలండి అమెరికాలో. అవును, చద్ది భోజనం 1,000 రూపాయలు. అవును, అలాంటిది ఇది కూడా. సో ఇది విషయం అండి. మీరు పక్షవాతం గురించి చెప్పారు, రెండోది పొట్ట గురించి. మెయిన్లీ పొట్ట ఎవరైనా కానీ చెప్పండి, నెలకు ఒక్కసారి రాగలిగితే రోజు రానవసరం లేదు, ఎక్కడున్నా కానీ వారికి 6 నెలల నుంచి 10 నెలల లోపల మొత్తం తగ్గించేస్తారు ఛాలెంజ్గా పూర్తిగా. వాళ్ళు అంటారు మేము ఆగలేకున్నాం, అన్నీ ఆగిపోతాయి. పొట్ట కరగడం మొదలు పెడితే వాళ్ళు ఏది కాబట్టి తినరు, ఫస్ట్ అక్కడి నుంచి పోతుంది. ఈ పొట్టే అన్ని ఆలోచనలకి కారణం సార్. అది మూలంగా. అవును సార్, మూలం కదా. ఇక్కడ ఏమైతే ఉందో ఇది బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అన్నిటినీ. అయితే ఇక్కడ కరగడం మొదలు పెడితే బ్రెయిన్ కంట్రోల్ చేయలేదు, ఇది కరిగిపోతుంది కదా, కాబట్టి తగ్గించుకోవచ్చు. దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు రిడ్యూస్ పొట్ట. ఖచ్చితంగా ఉంది స్వామి. మీరు ఇవ్వండి కేసులు, ఒక 4 మహానుభావులను ఇవ్వండి, మేధావులు చేద్దాం. ఇప్పుడు మన యశ్వంతుడు 6 కేజీలు తగ్గాడుగా, చెప్పాడు వాడు. బాడీ ఫిట్ అయింది అయిందిగా. వాడు మొన్న కూడా ఏది మన రాములు వారు ప్రతిష్ట అయింది. నేను అప్పుడు 3 రోజులు ఫాస్టింగ్. అవును. ఇంటికి వెళ్ళి చూస్తే 79 స్టేటస్ పెడిచా. ఇంకా మీరు వద్దన్నారు, ఇంకా ఆగిపోయింది. బాగున్నారు. అయితే వీడు 6 కేజీలు తగ్గాడంట. అవును, తగ్గాడు. గట్టిగా చేసాం శరీరం. అది కావాలి చెప్పాను, ఇలా ఉండకూడదు. కానీ చిన్న వెదవులకి అంతంత బాడీ వచ్చేస్తే ఎలాగండి? తిండి తిని అది అలవాటు అయిపోయి చిన్నోడు 20 ఏళ్ళు ఉండవు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇప్పుడు వదిలేసేస్తే వీళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఇది కంట్రోల్ చేయాలంటే చిన్నోళ్ళని బాబు, గట్టిగా 20 ఉండవు 25 ఉండవు, అంతంత బాడీలో. తెల్లకోడి స్వామి, తెల్లకోడి వల్లనే అంత తెల్లకోడి మహత్యం. ఇది సార్ పొట్ట విషయం. ఓకే సార్, నెక్స్ట్ అది. ఇప్పుడు మూడోది
స్త్రీలకి చాలా ఇబ్బంది థైరాయిడ్. అవును సార్. అసలు ఈ థైరాయిడ్ అంటే నేను చెప్పేసాక మీరు మాట్లాడండి. ఈ థైరాయిడ్ రావడానికి అయోడైజ్డ్ ఉప్పు కారణం కూడా ఉందని చెప్పారు. అవును. మీరు పూర్తి చేయండి. స్వామి, ఉప్పే కాకుండా చక్కెర ఎక్కువ వాడడము, అదేవిధంగా అసలు చక్కెర వాడకూడదు. ఎక్కువేంటి గాడిదగుడ్డు చక్కెర బ్యాన్. చక్కెర ఇంతకుముందు వాడేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు చక్కెర వాడుతున్నారు కదా. స్వీట్లు వచ్చేసి ఎక్కువ తింటున్నారు. స్వీట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాల నెయ్యి, పెరుగు నెయ్యి కాదు. పాల నెయ్యి విషంతో సమానం. ఇక్కడ దొరికేదంతా పాల నెయ్యి. ఎంత అర్థం కాదు, చెప్పండి వివరం. అయితే పాల నెయ్యి పెరుగు నెయ్యి తేడా చెప్పండి, తెలియదు వీళ్ళకి. డైరెక్ట్గా పాలను తీసుకొచ్చి వేడి చేయకుండా కానీ వేడి చేసి కానీ వేడి చేయరు. ఎవరు చేస్తారు? మేము 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. దాంట్లో మిషన్ పెట్టాడు, అవి తీసేస్తే అది పాల నెయ్యి అవుతుంది. అలా కాకుండా అన్యాచురల్ దానికి తోడేసి పెరుగు చేసి, పెరుగు అయిన తర్వాత తీసి దాన్ని పెరుగు నెయ్యి అంటారు. అదే తినాలి. మా అమ్మ చేసింది. అవును. మీ అమ్మ చేసింది. అవును. యశోద చేసింది. అవును. ఫ్యాటీ లివర్లు అందరికి ఎక్కువ వచ్చేదానికి కారణము ఈ పాల నెయ్యితో చేసినటువంటి తినుబండారాలను తింటే వస్తున్నాయి సార్. శరీరం పెరిగిపోవడము ఇవన్నీ కూడా. అదేవిధంగా అంటే మీరు చెప్పిన విధానం ఏంటంటే మా అమ్మలాగా, మా అమ్మమ్మలాగా, మీ అమ్మలాగా, మీ అమ్మమ్మలాగా, యశోదలాగా పాలు పొయ్యి మీద కాచి చల్లారబెట్టి అందులో తోడేసి పెరుగు అయ్యాక దాన్ని మజ్జిగ చేసి వెన్న చిలికి ఆ వెన్నను కాస్తే నెయ్యి, ఆ నెయ్యితో నీకు తింటే ఆరోగ్యం. అవును. దాంతోపాటు మైదా పదార్థాలు, పానీపూరీలు, ఈ రకరకాల ఇబ్బందికరమైనటువంటి ఫుడ్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసుకోకూడదు. అదేవిధంగా రాత్రులు నిద్రపోవట్లేదు స్వామి. ఎవరు యూత్ కాదు, ఎవరు మహిళలు కానీ ఎవరు కూడా రాత్రులు నిద్రపోవట్లేదు. ఉదయం లేట్లేదు. ఉదయం 7 గంటలకు లేపితే మా పిల్లలు కూడా ఏదో నేరంలాగా చూస్తున్నారు. ఎవరు లేరు 7 గంటలకి, 6 గంటలకు లేపుతావేంటి? నేను ఒక చదివిని చెప్తాను మీరు సపోర్ట్గా. స్వామి, రాత్రులు లేటుగా పడుకుని స్వామి ఉదయం లేటుగా లేచేవాళ్ళు సక్సెస్ అయినట్టు ఎక్కడా చరిత్ర లేదు అని చెప్పాడు ఒక ఆయన. ఎక్కడ లేదు స్వామి. దీనికి ఆపోజిట్ ఏంటంటే ఎవరు పొద్దున్న లేచారో అవును వాళ్ళు సక్సెస్ అయ్యారు. అవును. చాలా మంది. అవును. అయితే దీన్నేమో ఆ పొద్దున్న లేవడం అనేటువంటి మంచి ఆరోగ్యకరమైన అలవాటుని మన వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం అని పేరు పెట్టి సాధన చేసి మనస్సుని, ఆత్మని, శరీరం అన్నిటినీ ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం 4 తర్వాత ఇంక నిద్రపోవద్దని, 4:30-6 మధ్యలో మంచి సాధనా కాలం అని ఇలా ఎన్నో నేర్పారు. కానీ ఏం ఉపయోగం, పొద్దున్నే లేచి కోడి కూడా కొరమ అయిపోతుంది అని చెప్పి లేవక్కర్లేదనేటువంటి సందేశాలు సినిమాల ద్వారా ఇస్తే ఈ లేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎవడైతే లేచాడో వాడు బతుకున్నాడు, 9 దాకా నిద్రపోయినాడు అందరూ చచ్చిపోతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా స్వామి. కరోనా యు ఆర్ ఎగ్నెస్ట్ నేచర్. అవును. హౌ యూ విల్ గెట్ ఫ్యూచర్ చెప్పండి. అవును సార్. నువ్వు అందులో నీళ్ళు పోసేసి తడవకూడదంటే ఎలా అవుద్ది? సో ఈ థైరాయిడ్ విషయంలో ఉప్పు ఒకటే కారణం కాదు. ఉప్పు ఒకటే కాదు, వీళ్ళు ఫుడ్ తీసుకోవడం ఒకటి, నిద్రపోవడం ఒకటి. ఖచ్చితంగా లేట్ నిద్రల వలన, లేట్ లేవడం వలన. ఎందుకంటే 9-10 వరకు నిద్రపోయే చాలా మంది ఉంటారు. వీరికి వచ్చి మలవిసర్జన చేయరు స్వామి. ఆ టాక్సిన్స్ మళ్ళీ రీసైకిల్ అవుతాయి. పోనీ అది వదిలించుకోరు. అది ఆ స్టాకే మళ్ళీ కొత్త స్టాక్ వేసేయడమే జొమాటోలో నుంచి, స్విగ్గీలో నుంచి. చాలా దురదృష్టం. మరి వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంటే సార్ ఇవన్నీ జరిగేది. మీరు నేను చెప్తే ఎవడండో లేదు. వాడు బాగుపడాలని వాడికి ఉండాలి, వాడు ఆరోగ్యంగా ఉండాలని వాడికి ఉండాలి. అవును సార్. వాడు హెల్తీగా ఉండి వాడి కుటుంబానికి ఉపయోగపడాలని వాడికి ఉండాలి. వాడు ఆత్మను వాడు ఉద్ధరించుకోవాలని వాడికి ఉండాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానామవసాదే ఆత్మనో బంధువు బంధురాత్మ రిపురాత్మన భౌతికతలో ఆరోధ్యంలో 5వ శ్లోకం. నీకు నీవే మిత్రుడివి, నీకు నీవే శత్రువి. ఒకడు తన మనస్సు చేత తను తాను ఉద్ధరించుకోవడం వల్లనే కానీ దిగజారరాదు. అవును. కాబట్టి ఇంకా లాస్ట్ షుగర్ వచ్చేస్తే స్వామి భయపడిపోవాలా, చచ్చిపోవాలా, కంగారు పడిపోవాలా, ఏం చేయాలి? ఏం అవసరం లేదు స్వామి. ఇంగ్లీష్ బిల్లలు వేసుకుంటూ ఉంటే మనం ఎవరిని విమర్శించట్లేదు. వైద్యం చాలా గొప్పది, కానీ ఆ మందులు కొందరు పడట్లేదు, కొందరు పడుతున్నాయి. మీరు ఈ ఆయుర్వేదాలు కాకరకాయలు మాకు కుదరదండి, ఆయుర్వేదం తగ్గుద్దా? ఇది నా క్వశ్చన్ చెప్పండి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నకు 78 సంవత్సరాల వయసు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయుర్వేద బిల్లే వేస్తుంటాను. ఏ రోజు ఏ టెస్ట్కి పోయేది లేదు. షుగర్ ఉంటే ప్రతి సంవత్సరము 50,000 రూపాయలు ఖర్చు పెట్టి హార్ట్ చెకప్ చేయాలి, కిడ్నీ చెకప్ చేయాలి, ఏమో చెప్పిస్తారు. నేను ఏది చెప్పాను? హ్యాపీగా ఉన్నారు. ఆయన క్రియేటినిన్
ఎప్పుడు చూసినా 0.7 0.8 ఉంటుంది. ఎలాంటి ఏమి ఇబ్బంది లేదు. ఇచ్చారు ఆయనకి? మేహాబే ఇస్తుంటాను. మేహాబాయ్. ఆ, మొన్న నేను ఒక సంగీత దర్శకుడు ఓ సినీ గాయకుడికి అదే సలహా ఇచ్చా. దాంతోపాటు అర్జున వాడిపిస్తాను స్వామి. ఇది చెప్పండి. ఆ, అంటే మీ సలహాలో మీరు ఇంకా చెప్పండి, ఇది పూర్తి చేసేస్తాను నేను. షుగర్ విషయంలో అర్జున, మేహాబాయ్, చాలు సరే. తోప్స్, అవును ఇంకేం చెప్పండి. స్వామి, ఎందుకంటే మా అమ్మ నాన్నలు పెద్ద వయసు వాళ్ళైతే వీళ్ళకి ఎప్పుడైనా పెరాలసిస్ వస్తుందేమో, హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి అర్జున వాడిపించుకుంటున్నాను. ఎలాంటి హ్యాపీగా ఉన్నారు, ఇబ్బందులు లేకుండా. అందరికీ అదే చెప్తున్నాను. చాలామంది 60 ఏళ్ళలో ఉంటారు, 50 ఏళ్ళలో వస్తున్నారు. వీళ్ళు అర్జున వాడితే వాళ్ళు పెరాలసిస్ రాదు. ఎందుకంటే బీపీ రెగ్యులేట్ చేస్తుంది. బీపీ గోళీ వేస్తున్నాం కదా అనుకుంటారు. ఆ గోళీ వేస్తుంటే ఎంతమంది పక్షవాతం వస్తుంది చెప్పండి. అది సరిగా పనిచేయట్లేదనే కదా. కాబట్టి అర్జున వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇటు షుగర్ మీద పనిచేస్తుంది, బీపీ మీద పనిచేస్తుంది. సో తద్వారా నీకు పక్షవాతం రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా కాపాడు.